என்னோடய பேர் சக்திவேல். நான் சென்னையிலேருந்து வரேன். பாப்பட்டில் தாண்டி வரும்போது சார் நிறுத்திட்டு கொஞ்சம் தூக்கம் வராமல் இருந்தது. அது ஃபேஸ் வாஷ் பண்ண சொல்லி சொன்னாங்க. அப்புறம் அவங்களே இறக்கி தண்ணி கொடுத்தாங்க. ఫేస్ వాష్ பண்ணியிருக்கேன். ఇప్పుడు పర్వాలేదు. పేరు హగ్గయ్య. నేను మామూలుగా చాలా సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో తిరుగుతున్నాను. ఇప్పుడే ప్రజెంట్ భీమవరం నుంచి బాపట్ల వైపు ఎక్కువ తిరుగుతూ ఉంటాను. పోలీస్ శాఖ వారు మాత్రం ఈ విధంగా డ్రైవింగ్ టెస్టుల విషయంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ డ్రైవర్ సేఫ్టీ కోసం నిద్రమత్తులు ఎక్కడన్నా గబుక్కుని యాక్సిడెంట్ చేస్తారేమని వాళ్ళ యొక్క జాగ్రత్త కోసం వాళ్ళ మేలుకొల్పుకోవడానికి పోలీస్ శాఖ వారు మంచిగా వాళ్ళ ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఇంకా వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటి డ్రింకింగ్ చేస్తున్నారా లేదని టెస్టులు చేసి వాళ్ళ డ్రైవర్ల క్షేమం కోసం పోలీసు వారు ఎంతో కృషి చేస్తున్నారు. పూట డ్రైవింగ్ వ్యూలో నిద్ర ఎక్కువగా వస్తుంది వల్ల బాపట్ల పోలీసు వారు బళ్ళు ఆపి ఇలాగ ఫేస్ వాష్ కార్యక్రమం అది పెడుతున్నారు. ఇది చాలా బాగుంది సార్. నేను 25-30 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. కానీ నా సర్వీసులో ఏంటంటే ఈ పోలీసు వారు మొహం కడుక్కొని బండి ఆపి మొహం కడిగి పంపించడం చాలా మంచిది. కానీ ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే ఈ నిద్ర ముంకు వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ పోలీసు వారు చేయడం ఇది మంచి కరెక్ట్ అయిన పని. సార్ నాది 20 సంవత్సరాల డ్రైవర్ని. నా పేరు ఆవాల సూర్యనాయుడు. మాది వైజాగ్. నేను విజయవాడ బండి చేస్తున్నాను. పోలీసు వాళ్ళ సర్వీస్ మటుకు చాలా బాగుంది. నిద్ర టైంలో చాలా హెల్పింగ్ ఉంది సార్. ఉపయోగవంత నిద్ర టైం మబ్బులో ఈ నీళ్ళు ఎట్టి కడుక్కోవడం మేమనుకో అలాగ ఆసడ్డుగా పోతూ ఉంటాము యాదమరిసి. అదే మీరు పక్కాగా అడిగి మొహం అడిగేస్తాను కాబట్టి మాకు ఒకసారి వస్తుంది. మళ్ళీ మరొక 20-30 కిలోమీటర్లు ఆపికి వెళ్తాం. అది సార్.